విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా హోంగార్డుల సమస్యలను ఇంకా పరిష్కరించకపోవడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమితులై రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను వారి సొంత రాష్ట్రాలకు తక్షణమే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఇతర శాఖల ఉద్యోగులను స్థానికత ప్రకారం సర్దుబాటు చేసిన ప్రభుత్వాలు హోంగార్డుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సుమారు 11 ఏళ్లుగా హోంగార్డులు ఒక రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ మరో రాష్ట్రంలో కుటుంబాలను వదిలి జీవించాల్సి వస్తోందని తెలిపారు. ఈ కారణంగా మానసిక, ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు తీవ్రమయ్యాయని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. పిల్లలు 2 రాష్ట్రాల్లో చదవడం వల్ల భవిష్యత్తులో స్థానికత కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అలాగే హోంగార్డులను మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో అనధికారిక సేవలకు వినియోగించడం తగదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూర్తి వేతనాలు చెల్లించాలని, రోజువారీ వేతనాన్ని 11.24గా నిర్ణయించాలని, పే స్కేల్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్ కిట్, వాషింగ్, కవాతు అలవెన్సులు పెంచాలని, హెల్త్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం, జీవోనం 77 ప్రకారం 3 సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. హోంగార్డుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్ర విభజన జరిగి 13 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నది. రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని కూడా దాని కాల పరిమితి అయిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని ఇక్కడ నుంచి పరిపాలన మనం కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ హోంగార్డ్స్ ను ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించమని చెప్పి గత 12 సంవత్సరాల కాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారులు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మేము స్థానికత కోల్పోతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాకు రావాల్సిన వాటాలు పోతాయి, ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాలకు మేము దూరం అయిపోతున్నాము, మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, 2 రాష్ట్రాల డీజీపీలు గాని, 2 రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు గాని కలిసి మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడికి, అక్కడ వారిని ఇక్కడికి మార్చమని చెప్పి పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే తోక ఆడించుకొని వెళ్ళిపోతుందో ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం పైన పదే కోరుతున్నారనేటువంటి భావన ఈ ప్రభుత్వాలకు, పాలక వర్గాలకు లేకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 106 సార్లు ఆ హోంగార్డుల సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐవైఎఫ్ అదేవిధంగా 26 జిల్లాల్లో ఆందోళన చేసి, జిల్లా కలెక్టర్ల ద్వారా అటు తెలంగాణలో ఆందోళన చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆ రాష్ట్ర హోంశాఖ గారికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది. మీరేమో రాష్ట్రాలు మారాలి, మీరు ఎక్కడున్నా మీ స్థానికత మీకు కావాలి, మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి, అధికార పీఠాలు అధిరోహించాలి, మీ పెత్తనాలు ప్రారంభించాలి. కానీ రోజువారీ కూలికి పని చేస్తున్నటువంటి హోంగార్డుల జీవితాల్లో మాత్రం ఏమాత్రం వెలుగును నింపకపోయినా పర్వాలేదు, ఉన్నటువంటి చట్టాలను సవరించి వారిని ఇక్కడికి పిలుచుకోవాల్సిన బాధ్యతను ఏమాత్రం గుర్తించకపోవడం ఇంతకంటే అన్యాయం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. తగదురమ్మా అని చెప్పేసి రోజుకు ఒకసారి ఫోన్ చేసి మీరు పలాని వారికి కంప్లైంట్ చేశారు, దానిపైన ఫిర్యాదు చేస్తారు, మీకేమన్నా అందిందా అని చెప్పేసి సీఎంఓ ఆఫీస్ నుంచో లేదా మరొక అధికార కార్యాలయం నుంచో ఫోన్లు అయితే వస్తున్నాయి తప్ప అంగుళం కూడా పని జరగలేదు. హోంగార్డు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనవుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశాల్లో హోంగార్డుల పైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి 2 తెలంగాణ, ఆంధ్ర స్థానికత కలిగిన వారికి మార్పు చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ రాష్ట్ర సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిపాలన పైన దృష్టి పెట్టండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. ఇలాంటి ఇత్యాది సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి. మీరు దానిపైన దృష్టి పెట్టకుండా నిరంతరాయంగా రాజకీయాలపైనే
దృష్టి పెట్టడం ద్వారా నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం హోంగార్డుల సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.